భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంగా చెప్పుకోబడిన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఈ రోజు ఏర్పడడం జరిగిందండి. మరి ఇదే ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఎలా ఏర్పడింది, దానికి సంబంధించి పూర్వ చరిత్ర ఒకసారి చూద్దామండి. ముఖ్యంగా మరి వివిధ చట్టాల వల్ల ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడుతుందండి. ఫస్ట్ చట్టం వచ్చేసి మనకు ఇదే సుప్రీం కోర్టు మనకి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనకు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అండి. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అని చెప్పుకుంటాం. అంటే రెగ్యులేటింగ్ చట్టము 1773. ఈ చట్టం ద్వారా ఏమవుతుంది మనకంటే 1774 సంవత్సరంలో కలకత్తా సుప్రీం కోర్ట్ అనేది ఏర్పడుతుందండి. కలకత్తా సుప్రీం కోర్టు ఇక్కడ మనకు ఫోర్ట్ విలియం నుంచి కార్యకలాపాలు జరుపుతారండి. ఈ ఫోర్ట్ విలియం అనేది కలకత్తాలో ఉన్న ఒక కోట. మరి ఇదే రెగ్యులేటింగ్ చట్టం ఎవరు చేస్తారండి అప్పుడు మనకు అంటే వారన్ హేస్టింగ్ అనే ఒక గవర్నర్ ఉంటాడండి. ఆ వారన్ హేస్టింగ్ అనే గవర్నర్ ఏం చేస్తాడంటే ఈ రెగ్యులేటింగ్ చట్టం అనేది చేసి ఇదే రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కలకత్తా మనకు సుప్రీం కోర్ట్ అనే ఒక కోర్టును ఏర్పాటు చేస్తాడు. మరి ఇదే సుప్రీం కోర్టులో మనకు ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు అంటే మనకు 4 మెంబర్స్ అని చెప్పుకుంటామండి, నలుగురు అని చెప్పుకుంటాం. అవునా? అంటే 1+3. ఒకరు ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులు ఉంటారు. మరి ఇక్కడ మన ఇదే కలకత్తా సుప్రీం కోర్టుకి ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరని చెప్పుకుంటామంటే మనం ఎలిజా ఇంపే లాగా చెప్పుకుంటామండి. ఎలిజా ఇంపే లాగా చెప్పుకుంటాం. మరి తర్వాత కాలంలో మనకి ఇదే సుప్రీం కోర్టుకు సంబంధించిన చట్టం అనేది ఎప్పుడు వస్తుంది అంటే 1935లో వస్తుందండి. 1935 భారత ప్రభుత్వ చట్టం అని చెప్పుకుంటామండి. దీన్ని భారత ప్రభుత్వ చట్టం అని చెప్పుకుంటాము. మరి ఈ చట్టం ద్వారా ఏమవుతుందంటే ఈ కలకత్తా సుప్రీం కోర్టు అనేది ఏదైతే ఉందో ఈ కలకత్తా సుప్రీం కోర్టునే ఏం చేస్తారు ఇక్కడ మనకు అంటే ఫెడరల్ కోర్టు లాగా ఏర్పాటు చేస్తారండి. ఈ ఫెడరల్ కోర్టు లాగా ఏర్పాటు చేస్తారు. మరి ఇదే ఫెడరల్ కోర్టులో మనకు ఎంతమంది సభ్యులు ఉంటారు, ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు అంటే 7 మెంబర్స్ అని చెప్పుకుంటామండి. మరి అదే 7 మెంబర్స్ అంటే మనం ఇక్కడ 1+6 లాగా చెప్పుకుంటాం. ఒకరు మనకు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, తర్వాత 6 మంది వచ్చేసి మనకు న్యాయమూర్తులు ఉంటారు. మరి ఇదే ఫెడరల్ కోర్టుకి ఫస్ట్ చీఫ్ జస్టిస్ మనకు ఎవరు ఉంటారు అంటే మ్యారియస్ డ్యూయర్ అనే వ్యక్తి ఉంటాడండి. మ్యారియస్ డ్యూయర్ అనే వ్యక్తి ఇక్కడ మనకు సిజేఐ లాగా మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఫెడరల్ కోర్టు లాగా పనిచేస్తాడండి. తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే 1950 జనవరి 28 తేదీ నాడు మరి ఇదే ఫెడరల్ కోర్ట్ అనేది ఎలా మారిపోతుంది అంటే మనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లాగా మారిపోతుందండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లాగా మారుస్తారు. మరి ఇదే సుప్రీం కోర్టు ఇక్కడ ఎంతమంది జడ్జిలు ఉంటారో మనకంటే 8 మంది ఉంటారండి. ఈ 8 మందిలో ఒకరు వచ్చేసి మనకు ప్రధాన న్యాయమూర్తి, మిగిలిన వాళ్ళు 7 మంది వచ్చి సాధారణ న్యాయమూర్తులాగా చెప్పుకుంటాం. మరి ఇక్కడ మనకు ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ లాగా ఎవరు చెప్పుకుంటామంటే మనము హెచ్జే కానియా అని చెప్పుకుంటామండి. ఓకేనా? ఈ హెచ్జే కానియా లాగా చెప్పుకుంటాం. ప్రస్తుతం మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగా ఎవరు ఉంటారంటే డివై చంద్రచూడ్ లాగా ఉన్నారండి. డివై చంద్రచూడ్ మనకు డివై చంద్రచూడ్ లాగా చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే సుప్రీం కోర్టు మనకు 1950 నుండి 58 వరకు మనకు పార్లమెంట్ లో కార్యకలాపాలు అనేది జరుపుతుందండి. ఎందుకంటే మన సుప్రీం కోర్టుకు సంబంధించి పర్టికులర్ గా ఏ ఒక్క బిల్డింగ్ అనేది ఉండదండి. అది ఉండకపోవడంలో మనకు ఫస్ట్ మన సుప్రీం కోర్టుకు సంబంధించిన సమావేశం అనేది జనవరి 28, 1950లో మనకు సెంట్రల్ హాల్లో జరుగుతుందండి. అప్ టు 1958 వరకు పార్లమెంట్ లోనే జరుగుతుంది. మరి 1958 తర్వాత మనకు మన సుప్రీం కోర్టుకు సంబంధించి ఒక భవనం అనేది నిర్మిస్తారండి. మరి ఆ భవన ప్రధాన ఆర్కిటెక్ట్ లాగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే గణేష్ డియోల్కర్ అనే ఒక వ్యక్తిని చెప్పుకుంటామండి. అతని పేరు ఏం పేరు మనకు గణేష్ డియోల్కర్ అని చెప్పుకుంటాం. గణేష్ డియోల్కర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతన్నే మనం మన సుప్రీం కోర్టుకు సంబంధించి ప్రధాన ఆర్కిటెక్ట్ లాగా చెప్పుకుంటాం. ఇంకా ఇక్కడ మన సుప్రీం కోర్టు గురించి ఇంకా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇక్కడ ఏముంటది మనకు ఇదే సుప్రీం కోర్టు గురించి
మన భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఏ ఏ ఆర్టికల్ మన సుప్రీంకోర్టు గురించి చెప్తాయంటే 5వ భాగం అండి. 5వ భాగంలో మనకు 124 నుంచి 147 ఆర్టికల్స్ వరకు మనకు సుప్రీంకోర్టు గురించి వాటికి సంబంధించిన లక్షణాల గురించి మరి అపాయింట్మెంట్స్ జడ్జెస్ వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్స్ గురించి మనకి ఇక్కడ 124 నుంచి 147 ఆర్టికల్స్ వరకు మనకు సుప్రీంకోర్టులో సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయండి. మరి ఆ ఆర్టికల్స్ ఎక్కడ ఉంటాయంటే 5వ భాగంలో మన భారత రాజ్యాంగంలో ఉంటాయండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే సుప్రీంకోర్టుకు మనకు ఏర్పడినట్టు ఇక్కడ ఏం చెప్పుకుంటామంటే 1950 నుండి ప్రజెంట్ 2024 వరకు ఎంతమంది జడ్జిలు పనిచేసిండ్రు మనకు అంటే 49 మంది వచ్చేసి మనకు చీఫ్ జస్టిస్ లాగా పనిచేస్తారండి. తర్వాత 191 మంది వచ్చేసి మనకు ప్రధాన న్యాయమూర్తుల్లాగా పనిచేస్తారండి. అంటే మనకు సాధారణ న్యాయమూర్తుల్లాగా పనిచేస్తారు. అవునా, 191 మంది వచ్చేసి మనకు న్యాయమూర్తుల్లాగా పనిచేస్తారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇందులోనే ఈ సిజేఐలోనే మనకు మన తెలుగు ప్రాంతం నుంచి ఇద్దరు వ్యక్తులు అనేవాళ్ళు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగా పనిచేస్తారండి. వాళ్ళిద్దరు ఎవరు మనకి ఇక్కడ అంటే చూడండి, కోకా సుబ్బారావు అండి. కోకా సుబ్బారావు అనే వ్యక్తి ఇక్కడ మనకు పనిచేస్తాడు. రెండో తెలుగు వ్యక్తి ఎవరు మనకంటే రమణ అండి, ఎన్వి రమణ అని చెప్పుకుంటాం కదా. జస్టిస్ ఎన్వి రమణ అనే వ్యక్తి మనకి ఇక్కడ చీఫ్ జస్టిస్ లాగా పనిచేస్తాడండి. ఈ ఎన్వి రమణ అనే వ్యక్తి మనకు 49వ చీఫ్ జస్టిస్ లాగా చెప్పుకుంటామండి. మరి ఇతను వచ్చేసి మనకు 2021 ఏప్రిల్ 24 నాడు ఇతను తన పదవిలోకి వచ్చేసి 16 నెలలు అనేది ఇదే పదవిలో కొనసాగుతాడండి. మరి మనకి ఇంకా ఇక్కడ చెప్పుకున్నట్టయితే సాధారణ న్యాయమూర్తులలో మనకు 12 మంది తెలుగు వారు పనిచేస్తారండి. అవునా, ప్రస్తుతం మనకు ఇదే సుప్రీంకోర్టుకు సంబంధించి మరి వీరి యొక్క ఎంతమంది ఉన్నారంటే మనకి సుప్రీంకోర్టు ఏర్పరిచినప్పుడు 8 మంది ఉంటుండే. అదే మరి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి 34 మంది ఉండారండి జడ్జెస్ లాగా. అందులో ఒకరు వచ్చేసి మనకు చీఫ్ జస్టిస్ అని చెప్పుకుంటాం. ఇదే 33 మందిలో వచ్చేసి మనకు సాధారణ జడ్జిలాగా చెప్పుకుంటామండి. మరి ఇదే చీఫ్ జస్టిస్ వచ్చి మనకు డివై చంద్రచూడ్ లాగా చెప్పుకుంటాం. మరి ఇదే 33 మందిలో మనకు ఒక ముగ్గురు వచ్చేసి మన తెలుగు వాళ్ళు ఉంటారండి. మరి ఆ ముగ్గురు ఎవరు అంటే మనకు జస్టిస్ పి నరసింహ అనే వ్యక్తి ఉంటాడు మనకు. నెక్స్ట్ జస్టిస్ పివి సంజయ్ కుమార్ అనే వ్యక్తి మనకు తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిలాగా ఉంటాడు. ఇంకా మనకు ఇక్కడ మనకు ఎస్ వెంకటరమణ భట్టి అనే వ్యక్తి ఉంటాడండి. వెంకటరమణ భట్టి అనే వ్యక్తి ఇక్కడ మనకు మనకు ముగ్గురు తెలుగు ప్రాంతానికి సంబంధించిన న్యాయమూర్తులు అనేది సుప్రీంకోర్టులో పనిచేస్తున్నారండి. ఇక్కడికి వచ్చేసినట్టయితే ఇది మన సుప్రీంకోర్టుకు సంబంధించిన చరిత్ర అండి. ఇక్కడ మనం మొదటిగా చూసుకున్నట్టయితే 1773లో రెగ్యులేటింగ్ చట్టం అనేది వేస్తారండి. ఆ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారమే 1774లో మనకు కలకత్తా సుప్రీంకోర్టు అనేది మనకు కోర్టు ఫిలియన్ లో ఏర్పాటు చేస్తారు. మరి ఇదే కలకత్తా సుప్రీంకోర్టుకు ఫస్ట్ చీఫ్ జస్టిస్ వచ్చేసి ఎవరుంటారు మనకు అంటే ఎలిజా ఇంపే అనే వ్యక్తి ఉంటాడండి. తర్వాత కాలంలో మనకు ఇదే కలకత్తా సుప్రీంకోర్టులో వచ్చేసి ఎంతమంది ఉంటారో మనకంటే 4 మెంబర్స్ ఉంటారండి. అందులో నలుగురులో ఒకరు చీఫ్ జస్టిస్ అని చెప్పుకుంటాం, ముగ్గురు సాధారణ జడ్జిలాగా చెప్పుకుంటాం. తర్వాత మనకు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఇక్కడ ఏమవుతుందంటే ఇదే కలకత్తా సుప్రీంకోర్టును ఏం చేస్తారు, ఫెడరల్ కోర్టు లాగా మారుస్తారండి. మార్చేసి ఇక్కడ ఎంతమంది జడ్జిలు ఉంటారంటే 7 మంది ఉంటారండి. ఇదే 7 మందిలో ఒకరు చీఫ్ జస్టిస్ లాగా చెప్పుకుంటాం, 6 సాధారణ జడ్జిలు లాగా చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఫెడరల్ కోర్టుకు సంబంధించి మొదటి చీఫ్ జస్టిస్ లాగా ఎవరిని చెప్పుకుంటామంటే మ్యారిస్ గ్యూయర్ అనే వ్యక్తిని చెప్పుకుంటామండి. మరి తర్వాత ఇదే ఫెడరల్ కోర్ట్ అనేది 1950లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లాగా మారిపోతుందండి. మరి అప్పుడు అలా మారిన తర్వాత అలా పేరు మార్చిన తర్వాత మరి అక్కడ చీఫ్ జస్టిస్ ఎవరు ఉంటారు మనకు అంటే హెచ్జే కానియా అనే వ్యక్తి ఉంటాడండి. అవునా, మరి ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎవరు అంటే మనకు డివై చంద్రచూడ్ లాగా చెప్పుకుంటాం. అవునా, మరి అదే చీఫ్ జస్టిస్ లలో ఇద్దరు తెలుగు వ్యక్తులు పనిచేస్తారండి. అందులో మొదటి వ్యక్తి లాగా మనం కోకా సుబ్బారావు అని చెప్పుకుంటాం. రెండో వ్యక్తి లాగా మనం ఏమని చెప్పుకుంటాం అంటే ఎన్వి రమణ అనే వ్యక్తిని చెప్పుకుంటామండి. ఎన్వి రమణ అనే వ్యక్తి మనకి ఏమని చెప్పుకుంటాం ఇక్కడ 48వ చీఫ్ జస్టిస్ అని చెప్పుకుంటాం. ప్రస్తుతం మనకు 1950 నుంచి 2024 వరకు ప్రస్తుతం వరకు
ఎంతమంది చీఫ్ జస్టిస్ పనిచేశారు ఇదే సుప్రీంకోర్టులో అంటే మనకి ఇక్కడ 49 మంది పనిచేస్తారండి. మరి ఇక్కడ సాధారణ న్యాయమూర్తుల్లాగా ఎంతమంది పనిచేస్తారు మనకి ఇక్కడ అంటే 191 మంది పనిచేస్తారండి. మరి అదే పదవి విరమణ పొందిన తెలుగువారు 12 మంది ఉంటారండి. ప్రస్తుతం మన సుప్రీంకోర్టు యొక్క మొత్తం జడ్జిలు ఎంతమంది అంటే 34 మంది అండి. 1+33. మరి అదే 33 మందిలో ముగ్గురు తెలుగువారు ఉంటారండి. ఆ ముగ్గురు తెలుగువారిలో జస్టిస్ పి నరసింహ అనే వ్యక్తి మన తెలుగు ప్రాంతానికి చెందినవాడు. మరి అదే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వ్యక్తి ఉంటాడు, పివి సంజయ్ కుమార్ అనే వ్యక్తి మన తెలుగు ప్రాంతానికి చెందినవాడే. తర్వాత మనకు వెంకటరమణ భట్టి అనే వ్యక్తి కూడా మన తెలుగు ప్రాంతానికి చెందిన వాళ్ళే. ప్రస్తుతం ముగ్గురు ఉండాలండి మన తెలుగు ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 1950 నుంచి 58 వరకు సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక బిల్డింగ్ అనేది లేదండి. మరి అదే పార్లమెంట్ లో ఈ సుప్రీంకోర్టును నడిపించారు. మరి సుప్రీంకోర్టుకు సంబంధించిన మొట్టమొదటి సమావేశం అనేది జనవరి 28, 1950లో మనకు పార్లమెంట్ లో ఉన్న సెంట్రల్ హాల్లో జరిపిండ్రని. మరి ఇదే సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధాన ఆర్కిటెక్ట్ లాగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే ఇక్కడ మనకు గణేష్